నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. హైదరాబాద్ లో ఇప్పుడు ఏ హాస్పిటల్ చూసినా రోగులే. సీజనల్ వ్యాధులతో జనాలు మంచాన పడ్డారు. చిన్న పిల్లలు ఎక్కువగా వైరల్ ఫీవర్స్ తో బాధపడుతున్నారు. వర్షాలు కూడా పడుతుండటంతో వైరల్ ఫీవర్స్ తీవ్రత మరింత పెరుగుతోంది. వాంతులు, విరోచనాలు తగ్గకపోవడంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు కూడా పరేషాన్ అవుతున్నారు. అయితే వైరల్ ఫీవర్స్ వస్తే అసలు ఏం చేయాలి? చిన్న పిల్లలు జ్వరాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వర్షాకాలంలో పేరెంట్స్ తీసుకోవాల్సిన హెల్త్ టిప్స్ ఏంటి? లాంటి మరిన్ని విషయాలపై ప్రముఖ డాక్టర్ శివరంజని సంతోష్ తో డిస్కస్ చేద్దాం. నమస్తే డాక్టర్. సో ఎలా ఉన్నారు డాక్టర్? బాగున్నా. ఫైన్ డాక్టర్. సో చూస్తున్నాం, చాలా భయంకరంగా ఉంది సిచ్యువేషన్. అంటే వెదర్ కూడా విపరీతంగా చేంజ్. లైక్ ఈ మార్నింగ్ చూస్తే విపరీతమైన ఎండ, ఈవినింగ్ కి మళ్ళీ వర్షం, హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫీవర్స్ కి ఇదే రీజనా, వెదరే రీజన్ అంటారా? ఏం చెప్తారు? ఎప్పుడైనా వర్షాకాలంలో మాన్సూన్ టైంలో అండ్ వర్షాలు తగ్గాక పోస్ట్ మాన్సూన్స్ మనకి ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. ఓకే. దోమల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, దోమల ద్వారా స్ప్రెడ్ అయ్యాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటివి పెరుగుతాయి. తర్వాత తాగే నీళ్లు, తినే ఆహారం ద్వారా వచ్చే టైఫాయిడ్, కామెర్లు ఇలాంటివి పెరుగుతాయి. తర్వాత జలుబు, దగ్గు, న్యూమోనియాలు, ఆస్మాలు ఎక్కువ అవ్వటం, ఇలాంటివన్నీ ఈ సీజన్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం పెరుగుతాయి. ఓకే. ఇప్పుడైతే బాగా హాస్పిటల్స్ లో మీరే చెప్తున్నారు, లైక్ చాలా మంది రోజు పిల్లలు ఎక్కువగా వస్తున్నారు. ఈ వారమే పెరిగిందమ్మా, ఇంకా పెరుగుద్ది. ఓకే. మొన్నటి వరకు సమ్మర్ లో బానే ఉంది. ఇంక ఈ వారం 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం పెరగటం. డాక్టర్, అంటే ఇంతకు ముందులాగా ఫీవర్ వస్తే ఏదో ఒక 100 అన్నట్టు విపరీత ఎక్కువ టెంపరేచర్ వస్తుంది కదా డాక్టర్, దానికి ఏంటి రీజన్? అలానేం లేదు, ఎప్పుడైనా కొన్ని జ్వరాల్లో ఎక్కువ వస్తుంది, 103, 104, కొన్ని జ్వరాల్లో తక్కువ వస్తుంది. ఓకే. సో అంతే తప్ప ఇది వరకు తక్కువ ఇప్పుడు ఎక్కువ అనేం లేదు. కాకపోతే ఈ జ్వరాలు, ఇప్పుడు నేను చెప్పిన జ్వరాలు ఇప్పుడు ముఖ్యంగా ఈ సీజన్ జలుబు, దగ్గు వచ్చే వైరల్ జ్వరాలు అవి ఎక్కువ ఉంటాయి. ఓకే. తర్వాత ఈ డెంగ్యూ, చికెన్ గున్యాలు పెరుగుతాయి. టైఫాయిడ్, జాండిస్ ఈ మధ్య అందరు శుభ్రమైన నీళ్ళు తాగుతున్నారు, మంచి ఆహారం తింటున్నారు కాబట్టి కొంతలో కొంత తక్కువ అని చెప్పొచ్చు ఇది వరకు మేము చూసుకుంటే. ఓకే. కానీ ఇప్పుడు చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి ఫీవర్స్ పెద్దవాళ్ళే తట్టుకోలేరు డాక్టర్. మరి పిల్లల విషయంలో ఎలా కేర్ తీసుకోవాలి? అంత ముఖ్యం ఏంటంటే మనకు అవగాహన బాగుండాలి. అంటే జ్వరం వస్తే నేనేం చేయాలి, ఈ పారాసిటమాల్ ఎంతమంది ఇవ్వాలి, బాటిల్ మీద నేను డోస్ చూసుకుని ఇవ్వాలి, ఇంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. అండ్ ఈ జ్వరాలు వచ్చినప్పుడు పిల్లలు సరిగ్గా తినరు, నేను బలవంతాన్ని తినిపిస్తే వాంతులు చేసుకుంటారు, కాబట్టి నేను బలవంతాన్ని తినిపించను. ఓకే. కానీ ద్రవ పదార్థాలు సరైనవి కరెక్ట్గా ఇస్తాను. మంచి నీళ్ళు, WHO రికమెండెడ్ ఫార్ములా ORS, తర్వాత కొబ్బరి నీళ్ళు, ఇంట్లో మజ్జిగ, గంజి ఇలాంటివి ఇస్తాను. పండ్లవి కుదిరినంత తిన్నంత తింటారు అన్నట్టు ఇస్తాను. వార్నింగ్ సైన్స్ ఏంటో తెలుసుకుని ఉంటాను. అంటే ఈ వార్నింగ్ సైన్స్ ఉంటే నేను వెంటనే డాక్టర్ని సంప్రదిస్తాను. అంటే బిడ్డకు విపరీతమైన పొట్ట నొప్పి, లేదా అసలు ఏమి తింటలా, తాగట్లా, చికాగ్గా, మత్తుగా ఉన్నారు, లేకపోతే రక్తం గడ్డ కట్టినట్టు అక్కడక్కడ మచ్చలు వస్తున్నాయి, కంటిన్యూగా ఆపకుండా వాంతులు చేసుకుంటున్నారు, లేదా నేను బ్లడ్ టెస్ట్ చేస్తే PCV అని ఒకటి ఉంటుంది, అది బాగా పెరిగిపోయింది, బాగా ప్లేట్లెట్లు తగ్గిపోయినాయి, ఇలా ఉంటే నేను డాక్టర్ని సంప్రదిస్తాను. చేతులు చల్లబడిపోయినాయి, డల్గా ఉన్నారు, అలా అవగాహన ఉండాలి. ఓకే. అంటే నేను ఏ మందులు ఇవ్వకూడదు. డెంగ్యూ, చికెన్ గున్యా ముఖ్యంగా 3-4 రోజుల తర్వాత మనము ఐబ్యూజెసిక్లని, మెఫ్తాజెసిక్లని, మెఫ్తాలని మనకు మార్కెట్లో దొరికే ఇవ్వకూడదు ఆ టైంలో. తర్వాత పపాయ మందులను అమ్ముతున్నారు, వాటి వల్ల మనకు ఉపయోగం లేదు, దానివల్ల సిక్కున్నప్పుడు ఇస్తే నష్టం కూడా జరగవచ్చు. సో ఉపయోగం లేకుండా డబ్బులు పాడేసుకోవద్దు. ఓన్లీ జ్వరం ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు చూసుకోవటం, కరెక్ట్గా ద్రవ పదార్థాలు ఇవ్వటం. ఈ వార్నింగ్ సైన్స్, బాగా డల్ అయిపోతున్నా, బాగా వాంతులు, డల్గా ఏమీ తీసుకోకుండా, లేదా ఇక్కడ కంటిన్యూగా పొట్ట నొప్పి ఉన్నా తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించటం, హాస్పిటల్లో చేర్చమంటే అవసరం బట్టి చేర్చటం, ఆ తర్వాత ఇంకా డాక్టర్స్ చూసుకోవాలి. సో ఈ రకమైన అవగాహనతో ముందుకెళ్ళితే మనము జాగ్రత్తగా చూసుకోగలము. అండ్ నివారణ ఇంకా ముఖ్యం.
ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది పేరెంట్స్ పపాయ లీవ్స్ తాగించడం, జ్యూస్ పపాయ ఇస్తే తగ్గిపోతుందని చెప్పి పిల్లల విషయంలో కూడా అట్లా చేయడం కరెక్ట్ అంటారా డాక్టర్? కాదమ్మా, ఈ మధ్య వాట్సాప్ మెసేజ్లు, మీరు హోమియోపతి మందు తీసుకోండి, డెంగ్యూ రాదు, డెంగ్యూ వస్తే ఈ మందు తీసుకోండి, ఈ పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ తీసుకోండి, ఇలా మెసేజ్లు పెడుతున్నారు. అసలు ప్రజలకు అవగాహన కలగాల్సింది ఏంటంటే డెంగ్యూలో మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే బిగినింగ్లో మిగతా జ్వరాల్లానే ఉంటుంది. అండ్ ఇంకో విషయం, జ్వరం ఉన్నప్పుడు పిల్లలకి ఫిట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఫిట్స్ ఫస్ట్ ఎయిడ్ తెలుసుకుని ఉండాలి. ఓకే, సో డెంగ్యూలో ఏమవుతుందంటే కొంతమందికి జ్వరంతో వెళ్ళిపోతుంది, కొంతమందికి ఏమవుతుంది క్యాపిలరీ లీక్ అని జరుగుద్ది. అంటే ఏంటంటే రక్తనాళాల్లోంచి ప్లాస్మా అనేది బయటికి లీక్ అయిపోతుంది. లీక్ అవటం వల్ల రక్త సరఫరా తగ్గి శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గి బిడ్డ షాక్లోకి వెళ్తారు. ఆ షాక్లో వెళ్ళే సమయంలోనే మనకి డల్ అవ్వటము, ఇక్కడ పొట్ట నొప్పి రావటము, వాంతులు రావటం, అప్పుడు జ్వరం అంత ఉండదు. జ్వరం తగ్గినట్టు అనిపిస్తుంది కానీ బిడ్డ ఇంకా డల్ అయిపోతాడు అనమాట. అది కొంతమందికి జరుగుద్ది. సో అందుకనే మనము ఆ రక్త సరఫరా తగ్గకుండా చూసుకోవాలి. అది ఎలా చూసుకుంటాము? మంచి ద్రవ పదార్థాలు ఇవ్వటం ద్వారా, ఇందాక నేను చెప్పినట్టు. అప్పటికీ కూడా ఇంకా సివియర్ క్యాపిలరీ లీక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా రక్త సరఫరా ఎక్కువ తగ్గిపోతే తప్పనిసరిగా హాస్పిటల్లో చేర్చి మనం లిక్విడ్స్ ఇవ్వాలి. చాలా మంది అపోహ ఏంటంటే ప్లేట్లెట్లు 1.5 లక్షలున్నా 1 లక్ష ఉన్నా వెంటనే వాళ్ళు భయపడిపోయి హాస్పిటల్లో చేర్చేసి ప్లేట్లెట్లు ఎక్కిచ్చేయాలనుకుంటారు. లేదు, ప్లేట్లెట్లు 20,000 మైక్రోలీటర్కి 20,000 లోపడి మనకి ఎక్కడన్నా ముక్కులో రక్తం, శరీరంలో రక్తం కారుతుంటే ఎక్కిస్తాము. లేదా ఎక్కడ రక్తం కారట్లేదు అంటే 10,000 లోపు పడితేనే ఎక్కిస్తాము. ఇంతకంటే ముందు ఈ రక్త సరఫరా తగ్గినప్పుడు రక్తం చిక్కబడుతుంది కదా, ఆ చిక్కబడే రక్త సరఫరా తగ్గుద్ది. ఆ చిక్కబడిందని ఎలా తెలుస్తుంది అంటే రక్తం టెస్ట్ లో పీసీవి అనేది పెరుగుద్ది. అది ఫస్ట్ సైన్. పెరుగుతుంది అంటే మేము అలర్ట్ అవుతాం అన్నమాట, ఫ్లూయిడ్స్ అది ఇస్తాము. సో ఇలా మీరు జాగ్రత్తగా చూసుకుని అనవసరమైన మందులు ఇవ్వద్దు. అవి ఇవ్వటం వల్ల వాంతులు ఎక్కువైనాయి అనుకో మనకు నష్టం లాభం కంటే. సో డబ్బులు పాడేసుకుని వేస్ట్ చేసుకోకుండా సరిగ్గా అవసరమైనంత వరకే వైద్యం, అవసరమైనప్పుడు వెళ్ళండి. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ ఇస్తారు కదా డాక్టర్ పేరెంట్స్, ఒక 3 days వరకు చూసి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది అంటారా? అంతే, జనరల్ గా అంతే. అంటే ద్రవ పదార్థాలు బాగా తీసుకుంటుంది బిడ్డ, జ్వరం తగ్గినప్పుడు యాక్టివ్ ఉంది అంటే వెయిట్ చేయండి. వార్నింగ్ సైన్స్ లేవు, వెయిట్ చేయండి, ఎందుకు హడావిడి? ఓకే డాక్టర్, ఇప్పుడు ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి, మరి స్కూల్స్ లో కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటది తప్పకుండా. బట్ స్కూల్స్ లో ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు. అంటే ఇప్పుడు హైజీన్ మెయింటైన్ చేయట్లేదు. కొన్ని స్కూల్స్ లో వాష్రూమ్స్ ప్రాపర్ గా క్లీనింగ్ ఉండటం లేదు. దానివల్ల పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, కాన్స్టిపేషన్, వాళ్ళకి ఎక్కువగా వాటర్ కూడా తాగనివ్వట్లేదు వాష్రూమ్స్కి వెళ్తారని. సో వీటి మీద ఎవరు కేర్ తీసుకోవాలి డాక్టర్? అసలు ఫస్ట్ డెంగ్యూ నివారణ స్కూల్స్ విషయంలో అయితే గవర్నమెంట్ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, మీరు ఫుల్ బట్టలు అలౌ చేయాలని. అయినా కానీ చాలా స్కూల్స్ లో ఫుల్ బట్టలు వేసుకోనివ్వట్లేదు. ఇది అన్యాయం. దోమలు కుట్టకుండా. తర్వాత ఇంకోటి ఏంటంటే నిలవ నీళ్ళు ఉండకూడదు. మీరు స్కూల్ బయట ఎక్కడ నిలవ నీళ్ళు లేకుండా చూసుకోండి. దోమలు వెళ్ళిపోతాయి, ఎందుకంటే అవి గుడ్లు పెడతాయి నిలవ నీళ్ళు, అక్కడి నుంచి పిల్లలు పడతాయి. మూడోది, కరెక్ట్ గా పిల్లలు వచ్చే ముందు కొడుతున్నారు దోమల ముందు. అవి పీల్చుకోవటం వల్ల పిల్లలకి అలర్జీస్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. సో వాళ్ళు వచ్చే ముందు కాదు మీరు కొట్టాల్సింది, కనీసం 2 గంటల ముందు కొట్టడం అయిపోవాలి. ఓకే, ఆ తర్వాత గాలంతా బయటికి వెళ్ళిపోవాలి. సో స్కూల్ చూసుకోవాలి. అండ్ మీరు అడిగిన సమస్య చాలా చూస్తున్నా, పిల్లలకి ఏంటంటే ఇళ్లలో నీట్ గా ఉండటం అలవాటు అయిపోయింది, బాత్రూమ్. సో స్కూల్స్ లో సరిగ్గా లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆపేసుకుని కాన్స్టిపేషన్, మలబద్ధకం, యూరిన్ ఇన్ఫెక్షన్లు బాగా పెరిగిపోతున్నాయి, పొట్ట నొప్పులు. సో శుభ్రంగా ఒక హెల్ప్ పెట్టుకుని అక్కడ కేర్ టేకర్ ఆయమ్మ పెట్టుకుని అవి సరిగ్గా మెయింటైన్ చెయ్యాలి బాత్రూమ్లు. తర్వాత అక్కడికి వెళ్ళాక కూడా పిల్లలు కడిగే విషయంలో కూడా
చిన్న పిల్లలు మరి ప్రీ స్కూల్స్ ఇవన్నీ పెట్టేస్తున్నారు. మరి వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి కదా. శుభ్రం చేయటం విషయంలో కూడా బోళ్ళంతా చేతులు కడుక్కోవటం కానీ చెయ్యి సరిగ్గా జరగట్లేదు. సో పేరెంట్స్ దీని గురించి గట్టిగా స్కూల్స్ అడగాలి. స్కూల్స్ అసలు ఇంపార్టెంట్ అంటారా డాక్టర్ మీరు? అది వస్తాను. ఓకే, సో ఇది ఏమవుతుందంటే ఈ తర్వాత ఇంకోటి, మంచినీళ్ళు తాగితే యూరిన్ వెళ్తారని మంచినీళ్ళు తాగనివ్వట్ల పిల్లల్ని. ఇది ఎక్కడ న్యాయం స్కూల్స్ లో? ఇది చాలా అన్యాయం. ఇలాంటివన్నీ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకోవాలి. చదువు నెక్స్ట్, ముందు హెల్త్, ఆరోగ్యం ఆటలాడుకోవాలి. పిల్లలు మంచిగా నేర్చుకుంటా మంచిగా పెరగాలి, బట్టి కొట్టుళ్లాగా పెరగకూడదు. అండ్ మీరు నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ప్రీ స్కూల్ క్వశ్చన్, ఇంకా అది మనం ఇప్పుడు అవసరమా లేదా అన్న స్టేజ్ లో లేము. అందరూ పంపించేస్తున్నారు. అవసరమని నేను అంటలేదు. కాకపోతే ఏమందంటే ఇది వరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండే. సో పిల్లలకు ఇంకొకళ్ళతో కలిసేది, అమ్మమ్మల నుంచి తాతల నుంచి కథలు చెప్పటం అన్ని నేర్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, అందరు జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. సో ఇది ఇంకా తప్పదు, మనం అవాయిడ్ చేయలేని కల్చర్. ఓకే, సో అండ్ పిల్లలకి ఆబ్వియస్లీ మనం మంచిగా నేర్పించుకోవాలి. ఇంట్లోనే కూర్చోపెట్టి టీవీల ముందు కూర్చోపెట్టలేము కదా. సో అందుకని రిస్క్ బెనిఫిట్ చూసుకుంటే ఇంకా తప్పట్లేదు మనకి. కానీ ఆ పంపే అప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు, ఓకే వాళ్ళు హైజీన్, చేతులే శుభ్రం కడుక్కుంటున్నారా, యాక్సిడెంట్స్ రిస్క్ లేకుండా శానిటైజర్ అయి దూరంగా పెడుతున్నారా, హైట్స్ లో గబుక్కుని పిల్లల్ని వదిలేయట్లేదా, స్విమ్మింగ్ పూల్స్ దగ్గర పిల్లలు గబుక్కుని వదిలేయట్లేదా, పిల్లలకి ఏమన్నా అయితే గొంతుకి ఏమన్నా అడ్డం పడితే గబుక్కుని చోకింగ్ అయితే ఫస్ట్ ఎయిడ్ వాళ్ళకి తెలుసా, గబుక్కుని సిపిఆర్ చేయటం వచ్చా, ఇవన్నీ చూసుకుని నేర్పించుకోండి. మీరు పిల్లల్ని చేర్పించుకోండి అండ్ మీరు కూడా నేర్చుకోండి. ఎందుకంటే పిల్లలు చనిపోవటం ఏంటి, మనం చనిపోవటం ఏంటి చెప్పండి. దానికి ఒక అంటే దానికి ట్రిక్స్ తెలిస్తే వాళ్ళు ఈజీగా అట్లీస్ట్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ప్రివెన్షన్ ఇంపార్టెంట్, నివారించడం ఇంకా ఇంపార్టెంట్. సో మీరు ముందు తినేప్పుడు మాట్లాడటం నవ్వటం చేయొద్దు. అది ఎందుకంటే మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. నడిపిస్తా తినిపించటం, టీవీలు చూస్తా తినిపించటం, దాని మీద శ్రద్ధ లేకుండా, తర్వాత నవ్వుతూ కామెడీ చూపించటం, ఇలాంటివి చేయకుండా తినేప్పుడు శ్రద్ధగా తినేట అలవాటు చేయండి. ఇంకా చాలా పెద్ద టాపిక్ డాక్టర్, మీరు చెప్పారు టీవీ చూస్తూ తినిపిస్తున్నారని. టీవీ చూపించకుండా తినిపించలేని సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు, ఎలా? అది మనం చేసిన సిచ్యువేషన్ అమ్మా. ఎందుకు నేను పెంచలేదా నా కూతుర్ని? ఇప్పుడు దానికి 18 years, నేనేం టీవీ చూపించి తినిపించలేదు. సో అలాగే మనం అలవాటు చేస్తుంటే మాన్పించండి. ఇప్పుడు నెమ్మదిగా మీరు చేసిన అలవాటు మీరే మాన్పించాలి నెమ్మదిగా. ఎందుకంటే ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, నేను కూర్చుని ఉన్నాను, ఎవరైనా ఇలా నా నోట్లో ఫుడ్ పెట్టేస్తా ఉంటున్నారు, నేను అటువైపు టీవీ చూస్తూ ఉంటున్నాను. అసలు ఏమైనా అర్థం ఉందా దానికి? నేను ఆ ఫుడ్ని ఆస్వాదిస్తున్నానా, నేను దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నానా? లేదు కదా. సో చిన్న పిల్లలు వాళ్ళు అదే అలవాటు అయిపోతే పెద్ద అయ్యాక వాళ్ళు ఫుడ్ నియంత్రించుకోలేరు. అసలు ఏ ఫుడ్ బాగుంది ఏది బాగాలేదు వాళ్ళు ఆస్వాదించుకోలేరు. అండ్ వాళ్ళకి సరిపోను ఫుల్ అయిపోతే మీకు చెప్పలేరు. తర్వాత కడుపు నొప్పులు వస్తాయి. ఇది ఫోర్స్ ఫీడింగే. లేదు, మారాలి, మీరు మారాలి. ఓకే, అంటే దానికి ఏమన్నా టిప్స్ ఉంటాయి డాక్టర్? ఫస్ట్ ఫోన్ కూడా డాక్టర్, మెయిన్ ఫోన్, టీవీ, ఈ రెండు లేకపోతే అసలు ఫుడ్ వెళ్ళట్లేదు. ఫస్ట్ నుంచే మీరు అలవాటు చేయండి. వాళ్ళ ముందు ప్లేట్ పెట్టండి. సరే, ఇప్పటికి హ్యాబిచ్యుయేట్ అయిన పిల్లల్ని ఎలా మాన్పించాలి అంటే మీరు నెమ్మదిగా ఒకేసారి ఫోన్ నుంచి టోటల్ గా మానలేము కదా. సో మేబీ ఫస్ట్ బొమ్మలకి మారదాము. నెమ్మదిగా బొమ్మల నుంచి డైరెక్ట్ గా వాడు తినలేదు అనుకో, కొంచెం డైవర్ట్ చేసి మళ్ళా కూర్చోపెట్టి. ఎందుకంటే ఏ బిడ్డ కడుపు మార్చుకోడు, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు తన ప్లేట్లో పెట్టండి. ఇవాళ రోజు ఇంత తింటున్నాడు, మీరు టీవీ పెట్టలేదు, ప్లేట్లో పెట్టింది ఇంతే తిన్నాడు, నో ప్రాబ్లం. ఒక గంట అయ్యాక నీకు ఆకలి వేస్తుందా, మళ్ళా పెట్టండి. అంతే. నెమ్మదిగా ఎప్పుడైతే పిల్లలకి అర్థమైందో నేను కొంచెం తిన్నా మా అమ్మ ఏమి కంగారు పడదు, మా అమ్మమ్మ ఏం కంగారు పడదు, ఒక గంట అయ్యాక ఇస్తారు తప్ప నాకు టీవీ ఇవ్వరని ఎప్పుడైతే వాడికి రిజిస్టర్ అయిందో ఆ టీవీ కోసం కాల్ చేయటం మానేస్తారు.
ఓకే, సో మీరు ఎంత తిన్నా మీరు కంగారు పడకుండా కాసేపు ఉన్నాక మళ్ళీ ఆఫర్ చేయండి. ఓకే. ఓకే, ఎవ్వరు కడుపు మార్చుకోరు. అంటే వర్కింగ్ ఉమెన్ కి టైం ఉండదు కదా డాక్టర్, తొందరగా తినిపించేయాలి. ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ప్లాన్ చేసుకోవాలి, కష్టమైన ప్లాన్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఇలా తినే విషయంలో మనం ఇప్పుడు మన వర్కింగ్ అనుకుంటాము. నేను ఇవాళే ఒక పోస్ట్ చూసాను, ఇవాళ నిన్న ఇన్స్టాలో బాగా రాశారు ఆమె, మీ బిడ్డ ఇప్పుడు ట్యాంట్రమ్ త్రో చేశారు ఎక్కడికో వెళ్ళినప్పుడు, పక్కన వాళ్ళు ఏదన్నా అనుకుంటారని మనం ఓ సెల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తాం. అవునా? సో మనం పక్కన ఎవరన్నా బిడ్డ ఏడుస్తుంటే అబ్బా వీడేంటి గోల చేస్తాడు అనుకోవటం మానేద్దాం. ఆ తల్లి పాపం కష్టపడుతుంది, గబుక్కుని సెల్ ఫోన్ ఇవ్వట్లేదు, తను ఓపిగ్గా వాడిని సెట్ చేయటానికి చూస్తుంది అని తనకు సపోర్ట్ గా ఉన్నాం. లెట్ us స్టార్ట్ దేర్, ఫ్రమ్ దేర్. అప్పుడు ఆటోమేటిక్ గా అందరూ మన దృక్పథం మార్చుకుని, పిల్లలు అన్నాక వాళ్ళకి ఎమోషనల్ లెట్ డౌన్స్ ఉంటాయి, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఒక్కోసారి ట్యాంట్రమ్ త్రో చేస్తారు. అప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు ఏంటి గోల్ చేస్తున్నారు, నన్ను టార్చర్ పెడుతున్నారు అని మనం అనుకోకూడదు. అప్పుడు ఆటోమేటిక్ గా మొత్తం కల్చర్ మారుతుంది. ఏంటంటే అది తట్టుకోలేక అలా సెల్ ఫోన్ ఇచ్చేస్తాం, ఇంకా అడు కామ్గా ఉంటాడని. కరెక్ట్. అండ్ నెక్స్ట్ టైం ఇంకా పిల్లలు కూడా కావాలని చేస్తారు. సో మళ్ళా మనం ఇస్తాము, ఇంకా సైకిల్ బ్రేక్ చేయలేము. సో ముందు నుంచే మనం కొంచెం ప్రయత్నించాలి. ఎవరేమనుకుంటే నాకెందుకు, నా బిడ్డ బాగుండాలి, బాగా పెరగాలి, వాళ్ళు గోలగా ఫీల్ అవుతుంటే వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమానండి. బట్ నేను మటుకు నా బిడ్డకి సెల్ ఫోన్ ఇచ్చి కామ్ చేయను, వాడిని ప్రేమగా అసలు వాడి సమస్య ఏంటో అర్థం చేసుకుని సాల్వ్ చేయటానికి ప్రయత్నిస్తాను. వాడికి వాడి టైం ఇస్తా. అప్పుడు గట్టిగా ఏడుస్తున్నాడు చెప్తాను, నేను ఇక్కడ ఉన్నా నాన్న, జస్ట్ కామ్ డౌన్, హక్ కావాలంటే ఇస్తాను, బట్ ఫోన్ ఇవ్వలేనమ్మా ప్లీజ్ అని చెప్పి సముదాయించుకుంటా. కొంతసేపటికి వాళ్ళకే అర్థం అవుతుంది, ప్రాక్టీస్ చేయించాలి. అది. ఓకే డాక్టర్, అలాగే ఇప్పుడు డెంటల్ హైజీన్ విషయంలో కూడా లైక్ అంటే ఇప్పుడు ఏ ఏజ్ నుంచి వాళ్ళకి బ్రష్ చేయించాలి డాక్టర్? కొంతమంది పిల్లలు అస్సలు బ్రష్ చేయమంటారు, అంటే 2 years ఫస్ట్ పన్ను రాగానే, ఫస్ట్ పన్ను వచ్చిన కాడి నుంచి బ్రష్ చేయమని లేటెస్ట్ గైడ్ లైన్స్. ఫస్ట్ పన్నే, యా. అండ్ ఆ బ్రిజిల్స్ సాఫ్ట్ ఉండాలి, గట్టిగా ఉండకూడదు. అండ్ డైరెక్షన్ ఇలాగా పైకి కిందకి, రౌండ్ లోపల, అండ్ నవిలే పళ్ళు వచ్చాక ఇలాగా. మేము ఇలా నేర్చుకున్నాం, లేదు అలా అనక, ఇది డైరెక్షన్. అప్పుడే కదా ఈ గ్యాప్స్ లోకి వెళ్ళేవి. ఓకే, ఇలా అంటే గ్యాప్స్ లోకి ఎలా వెళ్తాయి? మరి ఎలా డాక్టర్ వాళ్ళు మారం చేస్తే చెయ్యము బ్రష్? మీ బ్రష్ వాళ్ళకి ఇచ్చి నా పళ్ళుతో నేను నీ పళ్ళు తోముతా అంటాము. అలా నెమ్మదిగా మనం, తల్లికే తెలుస్తుంది బిడ్డకి ఏది సెట్ అవుతుందో. సో అలా నెమ్మదిగా నేర్పించుకోవటం. పై పెదం ఎత్తి మరీ తోమాలి. చాలా సార్లు ఇక్కడ మిస్ అయిపోతున్నాం. ఓకే, తర్వాత పేస్ట్ కూడా ఫ్లోరైడ్ 1000 ppm ఉన్నది వాడమని రికమెండేషన్. ఓకే, 3 సంవత్సరాల లోపు పిల్లలకైతే బియ్యం గింజంత పేస్ట్ ఒక పూట, 3 సంవత్సరాల పైన పిల్లలకి బఠానీ గింజంత పేస్ట్. ఓకే, ఎందుకంటే అంతకంటే ఎక్కువ వాడొద్దు, ఎందుకంటే వాళ్ళు ఉయ్యరు కాబట్టి. ఎక్కువ ఫ్లోరైడ్ కూడా మంచిది కాదు. అండ్ బ్రషింగ్ రోజుకి 2 సార్లు చేయాలి. అండ్ పేస్ట్ ఒక పూట, ఇది ఫ్లోరైడ్ది. పెద్ద అయ్యాక 2 పూటలు కూడా వాడచ్చు వాళ్ళు ఊసేయటం వచ్చినాక. ఇంకా ముఖ్యం ఏంటంటే ఏం తిన్నా తాగినా నోరు బాగా పుక్కులిచ్చుకునే అలవాటు చేయటం, ఊసేసే అలవాటు, అది ఇంకా ముఖ్యమైన అలవాటు. అండ్ తర్వాత ఇప్పుడు మార్కెట్ లో అడ్వర్టైజ్మెంట్ లో వచ్చేస్తాయి గమ్మీలని, అయ్యని, చక్కెరలు, చాక్లెట్లు, బెల్లం, ఇవన్నీ తీపి పదార్థాలు. కొంతమంది చక్కెర లేదు అని చెప్పి ఓ బెల్లం ఉన్నాయి, తేనె ఉన్నాయి, ఓ అమ్మేస్తున్నారు. అదొక బిజినెస్ అయిపోయింది. సో ఇలాంటివన్నీ తగ్గించటం. ఓకే, సో అలాగే డాక్టర్ ఇప్పుడు ఏంటంటే పిల్లలు అంటే హైట్ వెయిట్ కరెక్ట్ గా ఉన్నారు, లేదా ఓవర్ కాషియస్ గా ఉండడం, కొంచెం సన్నగా ఉన్నా కూడా బేబీ ఇలా ఉందని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మిల్క్ పౌడర్స్ రాసిస్తున్నారు, ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. డాక్టర్సే మిల్క్ పౌడర్స్ గురించి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ డాక్టర్? ఎందుకంటే మన దురదృష్టం అమ్మ, దురదృష్టం. రూల్స్ ఉన్నాయి మాకు. ఓకే, డాక్టర్స్ ఇలా చేయకూడదు. ప్రోటీన్ పౌడర్స్ అవన్నీ నిజంగా వాడచ్చా? లేదు,
డాక్టర్స్ అడ్వర్టైజ్ చేయటం చాలా తప్పు, అన్ఎథికల్. మనకి లాస్ ఉన్నాయి కానీ ఎవరు అవి ఇంప్లిమెంట్ చేయట్లా. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. ప్రజలు మమ్మల్ని ఎంతో నమ్మకంతో మేము చెప్పేది వింటారు, మమ్మల్ని నమ్ముతారు. ఇప్పుడు వాళ్ళని మోసం చేసినట్టు మేము. ఓకే. రెండోది ఈ పౌడర్లు, మిల్క్ మిక్స్లు ఇలాంటివన్నీ ఉన్నాటిలో బెస్ట్వి. అవి కూడా డాక్టర్ని సంప్రదించాక కొంతమందికి డైట్ కరెక్ట్గా ఇచ్చిన ఆర్ కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు మనం ఆహారం ద్వారా. అప్పుడు ఎక్కడో చాలా అరుదుగా అన్నమాట, అవి కూడా అరుదుగానే కొంతమందికి అవసరం పడవచ్చు టెంపరీగా. అది వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసి ఇవ్వాలి. రొటీన్గా మా వాడు పెరగట్లేదు అనగానే ఇలా పౌడర్ రాసేయటం కాదు. ఓకే, ఫస్ట్ నిజంగానే పెరగట్లేదో చూడాలి. ఒక్కొక్కరి తత్వం ఒక్కొక్కలా ఉంటది వాళ్ళ ఫ్యామిలీ బట్టి. ఓకే. సో గ్రోత్ చార్ట్ లో సరిగ్గానే పెరుగుతున్నాడు, వాడు ఆకలి బాగుంది, మోషన్ సరిగ్గా వెళ్తున్నాడు, మంచిగా బజ్జుంటున్నాడు, అంత హెల్దీగా ఉన్నాడు, కళ్ళు పళ్ళు జుట్టు అన్ని హెల్దీగా ఉన్నాయి బాబు అన్నప్పుడు మనం సప్లిమెంట్ ఎందుకు ఇవ్వాలి? డైట్ హిస్టరీ తీసుకుంటాం, చూస్తాం వాడు సరిగ్గా ఆహారం వెళ్తుందా, ప్రోటీన్ సరిపోను వెళ్తుందా, వయసు బట్టి బరువు బట్టి చూస్తాము. అప్పుడు ఎక్స్ట్రా ఎందుకు రాయాలి? అవసరం లేదు. చాలా మందికి అసలు అవసరం లేదు, న్యాచురల్ గా ఫుడ్ తోనే వాళ్ళు ఇవ్వాలి కూడా. ఓకే. ఓకే. సో అది కొంతమందికి మరి వీగన్ డైట్ మీద ఉన్నాళ్ళు, అది కూడా జాగ్రత్తగా ప్లాన్ చేస్తే మనం ప్రోటీన్ ఇవ్వగలం. ఓకే. ఓకే, మంచిగా ప్లానింగ్ చేస్తే. ఇంకా వాళ్ళు లేదు మేము ఇవ్వలేకపోతున్నామంటే అది మనం డిస్కస్ చేసుకుని ఇవ్వాలి. డాక్టర్స్ ఇలా అడ్వర్టైజ్ చేయటం అనేది చాలా తప్పు, అంటే తప్పు. అండ్ ఇందులోనూ ఇప్పుడు పౌడర్లు ఏమవుతున్నాయంటే మొన్నటి వరకు బోర్న్విటా, కాంప్లాన్, హార్లిక్స్ ఇవి. సో అందులో షుగర్స్ ఎక్కువ ఉన్నాయి అనేది అందరికీ అర్థమయ్యి అవి తగ్గించారు. ఈ కొత్త కంపెనీస్ ఏం చేస్తున్నాయి, షుగర్ బదులు బెల్లం. కొన్ని కంపెనీలు అయితే వీటిలో ఉన్న షుగర్ కంటే వీటిలో ఉన్న బెల్లం ఎక్కువ ఉండేట్టు ఉంటున్నాయి. తర్వాత ప్రోటీన్ మోతాదుకు మించి ఉంటున్నాయి. సో ఎదిగే బిడ్డకి ప్రోటీన్ మన రికమెండేషన్ బట్టే ఇవ్వాలి. ఓవర్గా ఇవ్వటం మంచిది కాదు. మన కిడ్నీస్ని, లివర్స్ని స్ట్రెస్ చేయటం మంచిది కాదు. సో అందుకని అండ్ కొన్నిట్లో హెర్బల్ ప్రోడక్ట్స్ ఉంటున్నాయి. ఓకే, ఆ హెర్బల్ ప్రోడక్ట్స్ పిల్లల్లో రోజు సంవత్సరాలు ఇస్తే అసలు దానివల్ల ఏంటి సమస్యలు అనేది ఇంకా సరైన స్టడీసే లేవు. అందులో హెవీ మెటల్స్ ఉంటాయా, ఇంకా ఏం సమస్యలు వస్తాయి, లివర్కి ఏం సమస్యలు వస్తాయి, ఇవేమీ తెలియకుండా మీరు అడ్వర్టైజ్మెంట్లు చూసేసి హైట్ పెరిగిపోద్ది అనుకుని ఇస్తున్నారు. హైట్ ఎలా పెరుగుద్ది? మీ అమ్మా నాన్న హైట్ బట్టి బిడ్డ హైట్ ఉంటుంది. వాళ్ళకి సరైన ఆహారం మనం ఇవ్వలేకపోతున్నాం అనుకో, అప్పుడు హైటు సరిగా పెరగదు, వెయిట్ సరిగా పెరగదు. ఇలా ఓవర్గా ఇచ్చేసామనుకో, హైటు పెరిగిపోద్ది, ఓవర్గా వెయిట్ పెరిగిపోద్ది. అలా మీకు కావాలి. మీ బిడ్డ హెల్తీగా కావాలా, మీరు లావుగా అవసరం లేని హైట్, అవసరం లేని వెయిట్ కావాలా, మీరు ఆలోచించుకోవాలి. ఓకే. సో హెల్దీ ఫుడ్ తోనే బిడ్డ పెరగడం సేఫ్. అవును. సో ఈ మిల్క్ పౌడర్స్ ఇవన్నీ వితౌట్ ఎవరు రికమెండ్ చేయరండి. పళ్ళకు కూడా మంచి కాదు, పళ్ళకు కూడా మంచి కాదు. ఓకే. సో అలాగే ఇప్పుడు స్లీపింగ్ టైం గురించి చాలా మంది పోస్టులు పెడుతున్నారు డాక్టర్. అంటే 8 o'clock 9 o'clock బిడ్డ పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ 8కి లేవాలి అని. సరే, కొంతమందికి ఇది పాసిబుల్ కాదు, లైక్ వర్కింగ్ ఉమెన్స్కి 10కి ఇంటికి వెళ్తారు. సో అలాంటి వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నారు. స్లీపింగ్ టైం విషయంలో మీరు ఏం సజెస్ట్ చేస్తారు పిల్లలకి? అంటే ఇప్పుడు ఎన్నింటికి పడుకున్నారు అంటే ఒక 10 కూడా ఈజ్ ఓకే, ప్రొవైడెడ్ ఆ బిడ్డకి ఆ 10 గంటల నిద్ర దొరకాలి. సో 10ంటికి పడుకుంటే మరి 8ంటికి లేపండి. అయితే 10 గంటలు స్లీపింగ్ అంటే వయసు బట్టి సంవత్సరంలో పిల్లలు అనుకో, మా 12 నుంచి 14 గంటలు అవసరం పడుతుంది. ఆ పైన సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పిల్లలు అనుకో 11 నుంచి 12 గంటలు అవసరం పడుతుంది. ఇంకొంచెం పైన అంటే 10 గంటలు, ఆ పైన 9 గంటలు. అండ్ టీనేజర్లు వీళ్ళు కనీసం 8 గంటలు. సో మంచి నిద్ర. అది సో అలా ప్లాన్ చేయాలి. 24 గంటలు మనం ఇన్ని గంటలు మంచి నిద్ర ఉండేట్టు పర్వాలేదు. కొంచెం 11 అయినా కూడా 8-10 hours స్లీప్ కవర్ చేయండి మీ ప్లాన్ బట్టి కొంచెం. అండ్ ఆ పడుకునే ముందు కూడా టీవీలు గోలగా కాకుండా ప్రశాంతంగా
మంచిగా ఉండేట్టు అట్మాస్ఫియర్ చూసుకోండి. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పారు హైట్ అది పేరెంట్స్ తోనే వస్తుంది డెఫినెట్ గా. ఒకవేళ పిల్లలకి కొంచెం ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడం వల్ల, లేకపోతే వాళ్ళకి ఎక్సర్సైజెస్ చేయించడం వల్ల, దీని వల్ల ఏమైనా హైట్ విషయంలో చేంజ్? కొంచెం ఈ పుల్ బార్స్ ఉంటాయి చూసారా, దాని వల్ల కొంచెం మన వెన్నుపూసలు వర్టిబ్రేల్ గ్యాప్ స్ట్రెచ్ అయ్యి కొంచెం రావచ్చు. బట్ మోస్ట్లీ హెరిడిటీ. మనం సరిగ్గా పూర్తిగా ఆహారం బలహీనంగా ఇస్తే హైట్ వెయిట్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓవర్గా ఇస్తే ఓవర్గా కూడా పెరుగుతారు. అండ్ హార్మోన్ సమస్యలు ఏమన్నా ఉన్నా ఒక్కోసారి హైట్ సరిగా పెరగరు. సో మనం చూపించుకోవాలి డౌట్ వస్తే. ఇంకోటి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ షార్ట్ స్టేచర్ అని ఉంటుంది. సో బిగినింగ్ లో పెరిగినట్టు ఉంటారు, తర్వాత స్లో అయినట్టు ఉంటారు హైట్. సడన్ గా పెద్ద మనిషి అవటం కొంచెం లేట్ అవుతుంది, తర్వాత పెరుగుతారు. సో డౌట్ ఉన్నప్పుడు మనము ఎండోక్రైనాలజిస్ట్ ని, మంచి పీడియాట్రిషియన్ ని సంప్రదిస్తే వాళ్ళు చూసి మీకు కరెక్ట్ గా గైడెన్స్ ఇస్తారు. కొంతమంది గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్ సమస్యలు ఉండొచ్చు. కొంతమందికి ఎడ్రినల్ గ్లాండ్ హార్మోన్ సంబంధించి కొన్ని సమస్యలు ఉండొచ్చు. సో ఇలాంటి సమస్యల వల్ల కొంతమందికి డౌన్ సిండ్రోమ్, ఇలా కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. అంటే మన జీన్స్ లో క్రోమోజోమ్స్ లో ఏమన్నా సమస్యలు ఉంటే వాళ్ళు కూడా హైట్లు సరిగా పెరగకపోవచ్చు. సో మీరు రెగ్యులర్ గా 6 నెలలకోసారి పీడియాట్రిషియన్ చూపించుకుంటా పెరగాల్సిన దానికంటే సరిగా పెరగట్లేదు వీళ్ళు హైట్ అనుకున్నప్పుడు మట్టుకు డెఫినెట్ గా ఆ నెక్స్ట్ స్టెప్ ఎందుకు పెరగట్లేదో చూసుకుని ఆ సమస్య మనం పరిష్కరించాలి. అంతేగాని ఈ పౌడర్లు ఇచ్చేసి మా వాళ్ళు హైట్లు పెరిగిపోతారు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు మీరే చెప్పారు ఆడపిల్లల విషయంలో కొంచెం ఈ మధ్య ప్యూబర్టీ తొందరగా వస్తుంది డాక్టర్. సో దాన్ని ఒక కరెక్ట్ ఏజ్ లో రావాలంటే న్యాచురల్ గా ఏం టిప్స్ ఫాలో అవ్వాలంటారు ఇప్పుడున్న టైంలో? మనం ఏం ఫాలో అయినా ఇది ఆపలేనంత పెద్ద ఉపద్రవం లాగా అయిపోయిందమ్మా. కానీ మనకు కుదిరినంత జంక్ ఫుడ్ తగ్గించుకుందాము. ఓకే, మనకు కుదిరినంత మన ఆహారం ద్వారా పెస్టిసైడ్లు మన శరీరంలో, మన పిల్లల శరీరంలో ఎంటర్ అవ్వకుండా చూద్దాం. మనకు కుదిరినంత ప్లాస్టిక్స్ వాడకం తగ్గించుకుందాం. మనకు కుదిరినంత ఇంట్లో ఆ చెత్త ఈ చెత్త, ఇల్లు కట్టినప్పుడు మనం వాడేవన్నీ ఇంట్లో ఉండకుండా చూసుకుందాము. మనకు కుదిరినంత ఏ ఫుడ్ ఓవర్ చేయకుండా చూసుకుందాము, ఇంక్లూడింగ్ సోయా, ఏదైనా ఓవర్ అతిగా చేయకుండా చూసుకుందాము మనకు కుదిరినంత. ఆ తర్వాత ఇంకా మనము చేయగలిగింది పెద్దగా ఓవర్గా ఏం లేదు. కాకపోతే చాలా మంది పాల వల్లే ఇది వస్తుంది, పాల వల్లే వస్తుంది, గుడ్ల వల్లే వస్తుంది అని మానేస్తున్నారు. 2 years తర్వాత పాలు ఇవ్వద్దు అంటున్నారు డాక్టర్ ఆడపిల్లలకి. అది కరెక్ట్ కాదు. ఎగ్స్ పెట్టద్దు అంటున్నారు, చికెన్ పెట్టద్దు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. వాటికి ఇచ్చే హార్మోన్స్, యానిమల్ హస్బెండరీలో ఇచ్చే హార్మోన్స్ వల్ల ఇది జరుగుతుంది అనే దానికి ఉన్న ప్రూఫ్ కంటే వాటి మేత ద్వారా వెళ్ళే పెస్టిసైడ్స్ వల్ల ఇది జరుగుతుంది అనే దానికి ప్రూఫ్ ఎక్కువ ఉంది. మరి పెస్టిసైడ్స్ పాల ద్వారానే వస్తాయా మనకి? మిగతా వెజిటేబుల్స్ లో దేని ద్వారా అయినా వస్తాయి. సో ఓవరాల్ గా మీరు ఈ పెస్టిసైడ్స్ ద్వారా తినే అంటే ఎక్కువ ఉండే ఫుడ్స్ తగ్గించుకోవటానికి ప్రయత్నించండి. అందరూ ఆర్గానిక్ కొనుక్కునే స్తోమత ఉండకపోవచ్చు, బట్ కుదిరినంత అట్లీస్ట్ శుభ్రంగా కడుక్కోండి. అండ్ అవసరమైనంత పాలు, అవసరమైనంత గుడ్డు, అవసరమైనంత ఆహారము ఇవ్వాలి. అలా అయితే ఏమీ తినకుండా ఉండాలి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో. తాగలేము, మరి బతకాలి కదా. సో ఉన్నంతలో మనకు కుదిరినంత మంచిగా చూసుకుందాం. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 6 years వరకు పిల్లల్ని స్కూల్లో వేయొద్దు, 6 years ఇస్ ద రైట్ ఏజ్ అంటుంది డాక్టర్. మీరు ఏం చెప్తారు ఒక పీడియాట్రిషియన్ గా? నేను ఇప్పటికీ కూడా 5-6 years అయితేనే కరెక్ట్ ఏజ్ అంటాను. అప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, ఊరికే సిక్ అవ్వరు వేరే వాళ్ళ నుంచి. కానీ ఆ 5 ఏళ్ళు ఏమి బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే, నేను అనేది ఏబిసిడీలు నేర్చుకోవటం కాదు, అసలు మనుషులతో ఎలా మాట్లాడాలి, ఇప్పుడు ఇది ఈ చెట్టు, ఇది ఈ మొక్క పేరు, ఇది ఇప్పుడు ఇది డాగ్. అసలు మొక్కలు చూస్తే ఇప్పుడు ఇది వేప చెట్టు, ఇది మర్రి చెట్టు అనేది కూడా చాలా మందికి తెలీదు. సో తర్వాత ఇప్పుడు ఇది అన్నం అంటే ఇలా ఉడుకుద్ది, ఇలా తయారవుద్ది, చపాతి అంటే ఇలా తయారవుద్ది. ఈ స్టేజ్ నుంచి నేర్పించాలి. స్కూల్కి వెళ్ళకపోయినా ఇంట్లో ఉండి
పిల్లలకి ఇవన్నీ మనం చెప్పుకోవాలి. ఇప్పుడు తర్వాత నెమ్మదిగా అక్షరాలు నేర్పించుకోవచ్చు, అవి తర్వాత కూడా నేర్పించుకోవచ్చు. కాకపోతే మనం వేరే వాళ్ళతో కంపేర్ చేయనంత వరకు మనం బాగానే ఉన్నాం. ఎప్పుడైతే అవతల పిల్లలతో కంపేర్ చేసుకున్నామో మనకు టెన్షన్ వచ్చేస్తుంది. సో ఖాళీగా టీవీలు చూస్తా కూర్చోబెట్టకూడదు. లెర్నింగ్ షుడ్ బి దేర్. లెర్నింగ్ అనేది ఉండాలి, బట్ అది స్కూల్లోనా ఇంట్లోనా అనేది మీరు చూసుకోండి. అండ్ తర్వాత ఒకటే బిడ్డ, జాయింట్ ఫ్యామిలీ కాదనుకో, అది కూడా కరెక్ట్ కాదు. పిల్లలకి వేరే పిల్లలతో కలవటం, వేరే వాళ్ళతో కలవటం ఇంపార్టెంట్, సోషల్ లెర్నింగ్. సో అవన్నీ చూసుకుని మీరు డిసైడ్ చేసుకోండి చేర్చాలా లేదా అనేది. ఓకే. అలాగే కొంతమంది చంటి పిల్లలకి ఇప్పుడు తేనె తాగిస్తూ ఉంటారు డాక్టర్, దానివల్ల జలుబు తగ్గుతుంది, కోల్డ్ కఫ్ తగ్గుతుంది అంటారు. సో ఇది ఎంత చంటి పిల్లలే కాదు, అప్పుడే పుట్టిన పసికందులకు ఒకసారి, అన్నప్రాసనకు ఒకసారి ఇస్తారు. తేనె మేము ఎందుకు వద్దంటామంటే, అప్పుడే పుట్టిన పసికందుల్లో అయితే తేనె ఇచ్చేస్తే తర్వాత పాలు ఎమ్మటే సరిగ్గా తాగరు పిల్లలు, తర్వాత జాండీస్ రిస్క్ పెరుగుద్ది, అండ్ ఆ తేనె వల్ల పొట్ట నొప్పి, లూజ్ మోషన్స్ రిస్క్ పెరుగుద్ది బిగినింగ్ లో. ఆ తర్వాత కూడా ఇంకో రిస్క్ ఏంటంటే, తేనెతో చాలా అరుదు, చాలా 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 అరుదైన రిస్క్. ఈ తేనెటీగలు ఎలా తేనె తయారవుతుంది, నెక్టర్ని పువ్వుల నుంచి తీసుకెళ్ళి తేనె తయారు చేసుకుంటాయి కదా. ఆ పువ్వుల మీద ఉన్న మన్నులో క్లాస్ట్రీడియం బాట్యులినం స్పోర్స్ ఉంటాయి. స్పోర్స్ అంటే విత్తనాలు, చిన్న బ్యాక్టీరియా యొక్క విత్తనాలు, మన కంటికి కనపడవు. ఆ విత్తనాలు ఆ తేనెలో ఉండిపోతాయి. నువ్వెంత శుభ్రంగా చేతులు కడుక్కుని తీసినా ఆ తేనె ఆ విత్తనాలు అందులో ఉండిపోతాయి. ఆ స్పోర్స్ చంటి బిడ్డకి ఇచ్చినప్పుడు తన పేగులో అవి క్లాస్ట్రీడియం బాట్యులినం అనే బ్యాక్టీరియా పుట్టుతుంది. దాని నుంచి బాట్యులినం టాక్సిన్ అనే విషం వస్తుంది. ఆ విషం వల్ల బిడ్డకి పైనుంచి కింద వరకు పెరాలసిస్ వస్తుంది. దాన్ని బాట్యులిజం అంటాము. దానికి విరుగుడు ఎక్కడో తప్ప లేదు, చాలా అరుదుగా ఉంటుంది మనకి విరుగుడు. ఓకే, దొరుకుద్ది. సో మనం వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఇది చాలా అరుదు. సో అందుకని ఏమంటారు, మేము ఇవ్వలేదా అంటాం, పెద్దవాళ్ళు ఇవ్వలేదా అంటారు. సో మరి అది అరుదుగా జరుగుతుంది. సో అది మన బిడ్డకి ఎందుకు జరగాలి, అవసరం లేకుండా ఎందుకు ఇవ్వాలి మనము. కానీ ఇదే 1 సంవత్సరం నిండింది అనుకో, మనకి రిస్క్ బాగా తగ్గిపోతుంది. సో అందుకని 1 year వరకు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకపోవటమే సేఫ్. అండ్ ఇంకోటి ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది అంటే, మరి మీరు వ్యాక్సిన్స్ ఎందుకు ఇస్తున్నారు, అరుదుగా దానికి రియాక్షన్ వస్తుంది కదా అని అడగొచ్చు. చూసేవాళ్ళు నన్ను అడగొచ్చు. సో వ్యాక్సిన్కి ఒకవేళ ఎనాఫైలాక్సిస్ వస్తే విరుగుడు నా దగ్గర ఉంది, నేను ఎమ్మటే అడ్రినలిన్ ఇంజెక్షన్ ఇవ్వగలను. అండ్ వ్యాక్సిన్ వల్ల ఆ పోలియో జబ్బు నేను నివారించడం అనేది నాకు చాలా ముఖ్యం. ధనుర్వాతం అనేది నివారించడం నాకు చాలా ముఖ్యం. మీరు ఈ తేనె ఇవ్వటం వల్ల అంత ముఖ్యమైనది అన్న జరుగుతుందా మీ బిడ్డకు? ఇప్పుడు జరగట్లా కదా. సో మీరు ఏది రిస్కా ఉపయోగమా చూసుకుని డిసైడ్ అవ్వండి. ఓకే, మీ ఇష్టం, మీ బిడ్డ మీ ఇష్టం. అదే ఇప్పుడు అంటే వ్యాక్సిన్స్ విషయంలో చాలా మంది పెద్దవాళ్ళు డాక్టర్ లైక్ ఈ మధ్య మరీ విపరీతంగా వ్యాక్సిన్స్ ఇచ్చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇది మరీ ఎక్కువైపోయింది. అండ్ వ్యాక్సిన్స్ వల్ల ఆటిజం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? సరేమ్మా, ఇప్పుడు మీరు ఇదే మాట ఒకప్పుడు పోలియో వచ్చిన మనిషిని అడగండి, వాళ్ళ పేరెంట్స్ని అడగండి, అయ్యో మేము వ్యాక్సిన్ ఇస్తే బాగుండేదే అంటారు. ఓకే, వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు పోలియో లేకుండా చూస్తున్నాం కాబట్టి వీళ్ళు ఈ మాటలు అనగలుగుతున్నారు. అదే బిడ్డకు పక్షవాతం వచ్చింటే అనగలిగేవారా? లేదు కదా. అలాగే ఇప్పుడు పోలియో మన దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి కేసులు లేవు, వ్యాక్సిన్ వల్లే కదా. ధనుర్వాతం వల్ల చనిపోయే పిల్లలు లేరు ఇప్పుడు, ఎందుకు? వ్యాక్సిన్ వల్లే కదా. మీజిల్స్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయిన పిల్లలు ఇప్పుడు లేరు, వ్యాక్సిన్ వల్లే కదా. ఓకే, సో ఇప్పుడు ఆటిజం అనేది ఇంగ్లాండ్లో ఎవరో ఒక డాక్టర్ ఏదో చిన్న స్టడీ చేశారు, అది ఫేక్ స్టడీ అని ప్రూవ్ అయింది కూడా తర్వాత. కానీ అతను అన్న మాటలు ఒక ప్రపంచంలాగా వెళ్ళిపోయినాయి ప్రపంచంలోకి.
సో ఆటిజం అంటున్నారు. మొన్న 2 రోజుల క్రితమే నాకు ఒక 6 మెంబర్ ఫ్యామిలీ, అది ఒక్క వ్యాక్సిన్ కూడా ఇవ్వలే, బట్ ఆటిజం ఉంది ఆ బిడ్డకి. ఓకే అలాగే ఆ ముందు ఇది ఆంధ్రాలో వాళ్ళు నాకు ఒకసారి వీడియో కన్సల్ట్స్ చేస్తాము, వాళ్ళు ఏం వ్యాక్సిన్స్ ఇవ్వలే, బట్ ఆటిజం ఉంది. మరి అదే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అసలు వ్యాక్సిన్ తీసుకోలేదు డాక్టర్? ఏమి తీసుకోలే వాళ్ళు భయపడి. ఇంకో ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే, మేము వ్యాక్సిన్స్ తీసుకోకపోయినా మా పిల్లలు హెల్దీగా ఉన్నారు, పోలియో రాలేదంటారు. పోలియో ఎలా వస్తుంది? మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు, పోలియో వైరస్ మనము కిల్ చేసేసాము, అందువల్ల మీ బిడ్డలకు రావటం లేదు. ఇలా చేయటం వల్లేగా యుఎస్ఏలో మొన్న మీజిల్స్ అవుట్ బ్రేక్ వచ్చింది. వ్యాక్సిన్స్ వేయకపోవడం వల్ల, చాలా మంది వేయకపోవటం వల్ల. ఇప్పుడు ఏమైందంటే ఇండియాలో ఇంకా ఆ స్టేజ్ రాలా కాబట్టి వీళ్ళకి తెలియటం లేదు, ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రొటెక్టెడ్ ఉన్నారు. మన అవుట్ బ్రేక్ వచ్చి పిల్లలు చనిపోయారు యుఎస్ఏలో. మనం నెక్స్ట్ 5-6 ఏళ్ళు ఆ స్టేజ్కే వెళ్తాము. అది చాలదన్నట్టు కొంతమంది హోమియోపతి డాక్టర్లు, కొంతమంది మోడర్న్ మెడిసిన్ వాళ్ళు, కొంతమంది ఆయుర్వేద వాళ్ళు ఇన్స్టాల్లో, తర్వాత ఇంకోటి ఏదో బ్రెయిన్ ఫీడ్ ఏదో వాళ్ళు ఇది తింటే మీ పిల్లలకు మాటలు వస్తాయి అని అడ్వర్టైజ్మెంట్లు అమ్మా. ఈ గుళ్ళు తినండి, మీరు వ్యాక్సిన్స్ వేయించొద్దు, ఏమి థెరపీలు అవసరం లేదు, ఇలా అని చెప్పి డబ్బులు బోల్డ్ అని సంపాదించుకుంటున్నారు. స్టెమ్ సెల్ థెరపీ అని మోసం చేసి వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు. హెవీ మెటల్ టెస్ట్లు అని చేపిస్తున్నారు, తర్వాత స్టెమ్ సెల్ థెరపీ అని లక్షల్లో తీసుకుంటున్నారు, సీక్రెట్గా ఇస్తున్నారు, ఎందుకంటే ఓపెన్గా ఇవ్వటానికి లేదు ఇంకా. గవర్నమెంట్ ఈజ్ నాట్ అలౌవింగ్ ఇట్ యాజ్ ఎ ట్రీట్మెంట్. ఓకే సో హోమియోపతి అని చెప్పి 1.5-2 లక్షలు తీసుకుని మీరు వ్యాక్సిన్స్ వేయించొద్దు, ఈ మెడిసిన్స్ వాడొద్దు అంటే, బిడ్డకి సివియర్ న్యూమోనియా వచ్చినా నువ్వు యాంటీబయాటిక్ వాడకూడదంట. యాంటీబయాటిక్ అనవసరంగా ఎంత వాడకూడదో, అవసరమైనప్పుడు అంతా వాడాలి. ఓకే ఇలా చెప్పి వాళ్ళని తప్పుదో పట్టించి ఏమార్చి చాలా నష్టం జరుగుతుంది. ఆటిజం అంటే ఫస్ట్ ఎర్లీ రికగ్నిషన్, అంటే నీ బిడ్డ టైంకి మాట్లాడటం లేదు, కంట్లో కళ్ళు పెట్టి చూడట్లేదు అంటే వెంటనే ఆటిజం అన్న డౌట్ పడటం, పీడియాట్రిషియన్ సంప్రదించటం. లేదు ఇది ఆటిజం అని రికగ్నైజ్ అయితే కనుక వెంటనే ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే వెంటనే థెరపీ స్టార్ట్ చేయటం. మళ్ళీ ఇక్కడ కూడా బిగ్ నెట్వర్క్ నెక్సస్ తయారైపోయింది. పేరెంట్స్ని థెరపీ సెంటర్లో కొన్ని అలౌ చేయటం లేదు. సో వాళ్ళ బిడ్డకి ఏం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఆటిజం అంటే ఏంటి, మనము వేరే వాళ్ళతో మాట్లాడటము, ఈ సొసైటీలో అందరితో కలిసి కలుపుగోలుగా వెళ్ళటం విషయంలో మనం డిఫరెంట్గా ఉన్నాము. సో సొసైటీలో కలవటం, వేరే వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకోవటం అనే దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి కదా. అలాంటిది నువ్వు రూమ్లో బంధించేసి చేస్తే ఎలా అవుతుంది? తన న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో చేయాలి. నువ్వు పేరెంట్నే ఉండనివ్వట్లేదు, ఎలాగా? ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి న్యూరాలజిస్ట్ చెప్పేది ఒకటే, ప్రతి మంచి డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ చెప్పేది ఒకటే, ప్రతి మంచి థెరపిస్ట్ చెప్పేది ఒకటే, ప్రతి మంచి చైల్డ్ సైకాలజిస్ట్, చైల్డ్ సైకియాట్రిస్ట్ చెప్పేది ఒకటే. ఏంటి అంటే పేరెంట్స్ హ్యావ్ టు బి అలౌడ్. అలాంటి సెంటర్స్ని మీరు చూస్ చేసుకోండి. అండ్ మీకు కష్టంగా ఉండి డబ్బులు కష్టమైతే మీరు నేర్చుకుని నెలకోసారి వెళ్తా, మిగతా మీరు ఇంటి దగ్గర చేసుకోండి థెరపీస్. ఓకే సో ఇలా మీరు ప్లాన్ చేసుకోండి తప్ప వీళ్ళకి లక్షలు పోసి ఏదో మంది ఇచ్చేస్తే నా బిడ్డకు ఆటిజం తగ్గిపోద్దని మోసపోవద్దు. ఓకే దీనికి అసలు ట్రీట్మెంట్ ఉందా అంటే ఏం చెప్తా డాక్టర్? ఎందుకంటే థెరపీనే, ఎర్లీ రికగ్నిషన్, ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ థెరపీ. అదే ట్రీట్మెంట్స్ ఉన్నాయని హోమియోపతి లేకపోతే ఆయుర్వేదం. మోసం అమ్మా, మోసం. ప్రోబయాటిక్స్ గురించి రీసెర్చ్ జరుగుతుంది. ప్రోబయాటిక్స్ ఓకే రీసెర్చ్ అయితే జరుగుతుంది, కానీ నువ్వు ప్రోబయాటిక్స్ తింటే ఆటిజం క్యూర్ అయిపోదు. ట్రీట్మెంట్ లేదు, బట్ స్టిల్ నో, ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ థెరపీ. ఓకే దేర్ ఈజ్ నో మందు లేదు. ఓకే ఫిక్స్. కాకపోతే వాళ్ళ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ అటు ఇటు తిరుగుతున్నారు అనుకో, వాళ్ళని కామ్ చేయటాకలా చైల్డ్ సైకియాట్రిస్ట్ జాగ్రత్తగా ఆలోచించి మందులు ఇవ్వచ్చు. అంతేకాని ఆటిజంకి మందు లేదు. ఓకే లేదు అంతే.
సో అంటే ఇంతకు ముందు కొంచెం ఆటిజం ఎక్కువ ఉండేది కదా డాక్టర్, ఇప్పుడు అంటే ప్రెగ్నెన్సీలో స్కానింగ్స్ విషయంలో కేర్ వల్ల కొంచెం తగ్గింది అని చెప్పుకోవచ్చు? లేదు, అలా చెప్పలేం. ఆటిజం అనేది మనకి ప్రెగ్నెన్సీ స్కానల్ వల్ల అస్సలు తెలియదు. అది మనకు సంవత్సరం నిండాక సుమారుగా 15 to 18 నెలల వయసులో మనకు క్లారిటీ వస్తుంది. 18 to 19 months, 15 to 18 months టైంకి మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. అండ్ ఈ మధ్య స్క్రీన్ టైం వల్ల కూడా కొంచెం పెరిగింది. సో స్క్రీన్ టైం, టీవీ, ఫోన్, దీని వల్ల ఆటిజం వస్తుంది అనలేదు. బట్ అబ్జర్వేషన్ ఏంటంటే దీని వల్ల ఆటిజం లక్షణాలు పిల్లల్లో ఎక్కువ చూస్తున్నారు. సో ఆ స్క్రీన్ ఆపినాక అండ్ థెరపీ ఇనిషియేట్ చేశాక చాలా మంది లక్షణాలు ఇంప్రూవ్ అవటం చూస్తుంది. అంటే మంచి పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? మంచి అనొద్దు, మనం మంచి చెడు అనొద్దు. లైక్ అంటే ఆటిజం లేని పిల్లలు, నార్మల్ పిల్లలు కూడా స్క్రీన్ టైం వల్ల ఎఫెక్ట్ అవుతారా? ఆ రకమైన లక్షణాలు నెమ్మదిగా చూపించడం మొదలు పెట్టొచ్చు. ఇది చాలా డేంజరస్ అండి డాక్టర్. మొన్న ఒక వీడియో ఉందమ్మా, ఎవరి వీడియోను ఇన్స్టా పోస్ట్, 5 ఏళ్ల వయసులో అంట వాళ్ళు వ్యాక్సిన్ ఇవ్వగానే నెక్స్ట్ డే ఆటిజం వచ్చిందంట. ఎన్ని అబద్ధాలమ్మా, అబద్ధాలంటే అబద్ధాలు. 5 ఏళ్ల తర్వాత ఎప్పుడు ఆటిజం బయటపడదు. ఓకే. అంటే బయటపడదంటే ముందు నుంచి ఉండుండొచ్చు, ఆ లక్షణం మైల్డ్ గా ఉండుండొచ్చు, డయాగ్నోజ్ అవ్వచ్చు, అబ్జర్వ్ చేసి ఉండరు, అంతే. అలాంటి చేసి ప్రజలు భయపెట్టేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు వ్యాక్సిన్ ఇవ్వకుండా చేస్తున్నారు. అండ్ మందులతో లక్షలు తీసుకుని వాళ్ళని ప్రపంచమే అలా తయారైపోయింది. ఓకే డాక్టర్, ఇప్పుడు పిల్లల్లో స్టబాన్ నేచర్ ఎక్కువ అయిపోతుంది. అంటే మేబీ పేరెంట్స్ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల, లేకపోతే వర్కింగ్ ఉమెన్ ఉన్న ఇంట్లో, సో అలాంటి పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? అదే ఇప్పుడు పిల్లలు ఏంటి, నేను తల్లి తండ్రి ఎలా ఉన్నారు, తన చుట్టూ ఉన్నాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది చూస్తారు ఫస్ట్. ఓకే. మోస్ట్లీ వాళ్ళు అలాగే చేస్తారు. సో మనల్ని మనం కరెక్ట్ గా నియంత్రించుకోవటం ఇంపార్టెంట్. ఓకే. రెండోది పేరెంటల్ కన్సిస్టెన్సీ. అంటే తల్లి తండ్రి ఒకే మాట, అమ్మమ్మ నానమ్మ తల్లి తండ్రి తాత అందరూ బిడ్డ విషయంలో ఒక మాట మీద ఉండాలి. ఓకే. గ్రాండ్ పేరెంట్స్ ఒక మాట, తల్లి ఒక మాట, వాళ్ళ ముందే పోట్లాడుకోవటం, నువ్వేమో ఇమ్మని వీళ్ళు వద్దని, ఇమ్మని వద్దని. అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ ఇన్కన్సిస్టెన్సీ అంటాం, ఒకళ్ళది పొంతం లేకుండా మనం పిల్లల్ని అప్రోచ్ అవుతున్నాం. సో ఆటోమేటిక్గా ఈ స్టబ్బర్న్ బిహేవియర్, టాంట్రమ్ బిహేవియర్ పెరుగుతాయి. సో మనం అందరం బిడ్డ మంచి కోరే వాళ్ళమే కాబట్టి ఒక మాట మీద ఉందాం, మనలో మనకేం తేడాలు ఉన్నాం. అచ్చా. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ప్రతిదానికి నో అనొద్దు. ఆ నోనే ఎస్తో చెప్పాలి మనము. ఇప్పుడు చింపేస్తున్నాడు అనుకో పేపరు, 2 ఏళ్ళ పిల్లాడికి ఏం తెలుసు అది చింపకూడదని. నాన్న ఇలా రా, మనం దీన్ని ఇలా అతికిచ్చి చూద్దామా ఎంత బాగుంటుందో, దీని మీద బొమ్మేసి చూద్దామా అని చెప్పొచ్చు. ఓకే. నన్ను గట్టిగా గిల్లేడు అనుకో, నేను గట్టిగా అరిసాను అనుకో, ఆరు మురిపంగా నవ్వుకున్నాను అనుకో, నెక్స్ట్ టైం కూడా నా రియాక్షన్ కోసం చేస్తాడు. కామ్గా నొప్పి వస్తుందని నన్ను తీసి అక్కడ అలా కూర్చోపెట్టాలి. కొంచెం నొప్పి వస్తుంది, నువ్వు అలా చేసావు కదా, ఉండు, మళ్ళీ కాసేపు నాకు ఎత్తుకుంటా అన్నామనుకో. ఒక 4-5 సార్లు అలా చేసాక 5వ సారి వాడు చేయడు. నువ్వు మురిపంగా నవ్వుకున్నావు అనుకో, మళ్ళీ చేస్తాడు. ఇప్పుడు నువ్వు స్కెచ్ పెన్ అడిగాడు, నేను ఇవ్వలేనమ్మా అన్నావు, ఆడు ఏడ్చాడు, నేల మీద పడి దొల్లాడు, అప్పుడు ఇచ్చేసావు. సో నెక్స్ట్ టైం ఏం చేస్తాడు, అదే చేస్తాడు ఏం కావాలన్నా. ముందే క్లారిటీతో ఉండండి, ఇద్దామా వద్దా, ఇస్తే ఇవ్వండి, ఇవ్వద్దు అని లేదమ్మా ఇవ్వలేను అనుకున్నాం అనుకో, ఇవ్వద్దు. వాడు ఏడ్చాడు అనుకో, నాన్న ప్లీజ్ నేను అది ఇవ్వలేను, ఈ పెన్సిల్ ఇవ్వగలను కానీ అది ఇవ్వలేను, వేరేది ఏమైనా ఆల్టర్నేట్ నీకేమైనా కావాలంటే ఇదిగో నాన్న చాక్ చేసుకో, ముద్దు పెట్టుకో, అన్ని నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను. వింటారా డాక్టర్? వింటారు. నువ్వు రోజు అదే పనిగా చేస్తే వింటారు. సడన్ గా ఒక రోజు చేసి, సడన్ గా ఒక రోజు ప్యానిక్ అయిపోయి, సడన్ గా ఒక రకంగా చేసి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తే అవ్వదు. సో అది మనం స్లోగా, ఇట్స్
పేరెంటింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ వర్క్. అది అంటే హోమ్ వర్క్ మనకి. రోజు మనం ఇంప్రూవ్ చేసుకోవటానికి మనకు ఆస్కారం ఉంది ఇప్పటికీ కూడా. ఇప్పుడు మన టీనేజ్ పిల్లల పేరెంట్స్ మైనా మనకుండేవి మనకుంటావి, చంటి పిల్లల పేరెంట్స్కి ఉండే చంటి పిల్లలకు ఉంటాయి ఛాలెంజెస్. సో మనం వాటిని నెమ్మదిగా అధిగమించుకుంటా మన బిడ్డను మంచిగా పెంచుకోవటానికి మన ప్రయత్నం మనం చేసుకుంటా ఉండాలి. ఎవరు పర్ఫెక్ట్ ఉండలేము. ఒక్కొక్క రోజు బ్యాడ్ డేస్ ఉంటాయి, ఒక్కొక్క రోజు మనం కోపం వచ్చి అరుస్తాము. దాని గురించి గిల్టీ ఫీల్ అవ్వద్దు, కానీ మనం ఇంప్రూవ్ చేసుకోవటానికి మనం ప్రయత్నిద్దాము. ఓకే. అలాగే డాక్టర్, ఇప్పుడు హెయిర్ ఉంటుంది పిల్లల ఫేస్ మీద, అమ్మాయిలకి చేతుల మీద, అంటే ఒక 1 year 2 yearsలో పోతుంది. బట్ కొంతమందికి కొంచెం అప్పర్ లిప్ మీద ఇట్లా ఫోర్ హెడ్ మీద ఎక్కువ ఉంటుంది డాక్టర్. అది దానికి శనగపిండి లేకపోతే గోధుమ పిండి దాంతో తీయండి అంటారు. అది సో ఏంటంటే పుట్టినప్పుడు ఇక్కడ జుట్టు ఉంటదమ్మా, బాడీ మీద ఉంటది. ఇవన్నీ లానుగో హెయిర్ అంటారు, అదే వెళ్ళిపోతుంది. మనం ఏం శనగపిండిలు రాయక్కర్లేదు. ఎన్ని ఇయర్స్కి వెళ్తుంది డాక్టర్? అది సంవత్సరం నిండే టైంకి వెళ్ళిపోతుంది. ఓకే, శనగపిండిలా రాయక్కర్లా. కొంతమంది అయితే పుట్టగానే ప్లాసెంటాని ఇక్కడ రుద్దితే కనుక బాడీ హెయిర్ ఎక్కువ రాదనేది ఒక అపోహ. ఓకే, అవన్నీ అపోహలే. ఇప్పుడు మీరు శనగపిండి రాసిన ఏం చేస్తున్నారు, మనకి బ్యూటీ పార్లర్ లో వ్యాక్సింగ్ చేసినట్టు చేస్తున్నారు అంతే. అంతకు మించి మీరు చేసేది ఏం లేదు, అది అలాగే వెళ్ళిపోతుంది. ఓకే, రెండోది బాడీ హెయిర్ అనేది మన జెనెటిక్స్ బట్టి ఉంటది. ఓకే, నార్త్ ఇండియా కంటే మనకి ఎక్కువ సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంటది, కొన్ని రేసెస్ లో తక్కువ ఉంటది. ఈ చైనీస్ ఇళ్ళలో అది మన జీన్స్, మన ఇప్పుడు నల్ల హెయిర్ మనకి ఎక్కువ ఉంటది, వాళ్ళకి ఇది బ్లాండ్ హెయిర్ ఉంటది. ఇవన్నీ లక్షణాలు కదా, ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి మనకి యుగాల నుంచి వచ్చినాయి కదమ్మా. ఓకే, సో అవి జెనెటిక్. ఓకే ఓకే, దానికి మనము ఇప్పుడు చేసేసి మనం చేయగలిగింది ఏం లేదు. చేసి ఆయిల్ పిండి ఇవన్నీ ఏం చేసినా నువ్వు చేయగలిగింది లేదు, వచ్చేది వస్తుంది. ఓకే ఓకే, నువ్వు ఓన్లీ తీస్తున్నావు అంతే. ఓకే ఓకే, కానీ పెదం మీద ఎక్కువ జుట్టు వస్తే హార్మోన్ సమస్య ఏమన్నా ఉందా చూపించుకోవాలి. ఓకే, గెడ్డం హార్మోన్ సమస్య ఉందో చూపించుకోవాలి. ముందే రావాల్సిన వయసు కంటే ముందే, అంటే ఆడపిల్లల్లో 8 సంవత్సరాల లోపు, మగ పిల్లల్లో 9 సంవత్సరాల లోపు ప్యూబిక్ ఏరియాలో జుట్టు మొదలైతే డాక్టర్ చూపించాలి డాక్టర్ కంపల్సరీ. ఓకే ఓకే, సో చంకల కింద జుట్టు వచ్చేస్తే ఈ వయసు కంటే ముందు తప్పనిసరిగా సంప్రదించాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా పేరెంట్స్కి తెలియని విషయాల గురించి చెప్పారు. ముఖ్యంగా మీరు మిల్క్ పౌడర్స్ చాలా ఎక్కువ అవుతుంది అండ్ ఫోన్ అది చాలా అవాయిడ్ చేయాలని చెప్పారు. ఈవెన్ స్క్రీన్ టైం వల్ల ఆటిజం లక్షణాలు కనిపిస్తున్నాయని ఫస్ట్ టైం వింటున్నా. ఇది ఇంకా డేంజరస్ సైన్. థ్యాంక్ యూ. డెఫినెట్గా పేరెంట్స్ అందరూ మీరు చెప్పినట్టు ఫాలో చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రేనా. సో ఇది స్పెషల్ డిబేట్ విత్ డాక్టర్ శివరంజని సంతోష్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.